నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణపట్నం, ముత్తుకూరు ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన పర్యావరణ పరిరక్షణలో జిల్లా యంత్రాంగం మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలు, గత ప్రభుత్వాల పాలన, కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. ప్రజల్లో ముఖ్యంగా యువతలో మార్పు కోరుకునే భావన పెరుగుతోందని పేర్కొంటూ 2029 ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తన రాజకీయ అంచనాను వెల్లడించారు. మాజీ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొదటిది భోగాపురం భోగాలు, రెండవది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, మూడవది నరేంద్ర మోడీ, అమిత్ షాలు, నాలుగవది ముత్తుకూరు అదానీ గారు, ప్రధానమంత్రి గారి ప్రియమిత్రులు, చివరిలో కాపులు, బలిజలు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు ప్రారంభం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి గారు వస్తున్నారు. దాని కొరగా ఏర్పాట్లకు దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 30 కోట్ల రూపాయలు. నృత్యాలంట, డాన్సులంట, 15,000 మందితో డాన్స్ ప్రోగ్రామ్, మరి రకరకాలు. మరి మేము కూడా తిరుపతిలో విమానాశ్రయానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వచ్చారు 2010లో. మన్మోహన్ సింగ్ గారికి, నరేంద్ర మోడీ గారికి తేడా. మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు నేను చక్కగా మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పునాది రాయి వేసి అక్కడ ప్రారంభోత్సవం మీటింగ్ పెట్టాం, పునాది రాయి మీటింగ్ పెట్టాం. 10,000 మందితో నేను కార్యక్రమాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతికి ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో నేనుంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పారు నాకు ఫోన్ లో, వద్దు. ఏంటి సార్ మీరు వస్తున్నారు, మరి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి మీరు ఎందుకు వద్దంటారు, 10,000 మందితో కార్యక్రమం ఏర్పాటు చేస్తానంటే అన్నాడు ఆయన. ఖర్చు కదా, ఇంత ఖర్చు పెట్టి చేయాలదా అని అన్నాడు. అంటూ నాకు ఒక చిన్న సలహా ఇచ్చారు. 500 మంది చాలు ఆ కార్యక్రమానికి, పబ్లిక్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మనం టెలికాస్ట్ చేసేదానికి మనకు అందరూ ఉంటారు కదా, మనం చేసే కార్యక్రమం బయటకు తెలియాలి, దానికి ఖర్చు లేకుండా చేస్తాం. ఆ రోజు మేము అంతా కలిపి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టలేదు, టెంట్ మొదలుకొని అన్ని. ఈ రోజు భోగాపురంలో విమానాశ్రయం 30 కోట్ల రూపాయల ఖర్చుతో నరేంద్ర మోడీ ఆర్భాటంగా చేస్తున్నాడు భోగాపురంలో. భోగాలు. ఇది తేడా కాంగ్రెస్ పార్టీకి, కూటమి ప్రభుత్వానికి తేడా. దీన్ని నేను ఖండిస్తున్నాను. చంద్రబాబు నాయుడు వైఖరిని. ఏముంది ఆడ, నువ్వు విమానం స్టార్ట్ చేసావు, బానే ఉంది. మేము కూడా తిరుపతిలో విమానం స్టార్ట్ చేసాం. ఏంటి దానికి దీనికి 1,00,000 రూపాయలతో మేము పూర్తి చేస్తే నువ్వు 30 కోట్లతో ఎక్కడ పూర్తి చేస్తావు? ఎవరబ్బో సొచ్చింది. దీన్ని ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ చేయండి కార్యక్రమం, ఖర్చు లేకుండా, ప్రజల డబ్బు ఖర్చు పెట్టకుండా చేయమని కోరుతూ, రెండో విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. నేను చెప్పక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేయబోతున్నారు. ఇంకొక కుటుంబం రాజశేఖర్ రెడ్డి వైఎస్ కుటుంబం 11 సంవత్సరాలు పూర్తి చేయబోతున్నారు. పూర్తి చేశారు. 19 + 11 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 2 కుటుంబాలే పంచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కుటుంబాలే పంచుకున్నాయి. 2 కులాలు కాదు ఇక్కడ, 2 కుటుంబాలు. మరి ఏం మిగిలిచ్చారు? ఈ 30 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు దాదాపుగా ఉంటే, 70 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు 2 కుటుంబాలు రాయలసీమ నుంచి రావడం గమనార్హం. ప్రజలు సంతోషంగా లేరు ఈ 2 పార్టీల పైన. వాళ్ళు ఎన్ని చేసినా, భోగాపురంలో ఆడ చేసిన, డిఎస్సి ఎగ్జామ్ పైన ట్రంక్ రోడ్ లో తిరిగినా దానికి ఫలితం 0. వాళ్ళు సాధించింది ఏంది? 2 కుటుంబాలు ముఖ్యమంత్రులు 30 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు ఈ రోజు ఖర్చు పెట్టడం జరిగింది. 10 లక్షల అప్పుల్లో ఉన్నాం. 10 లక్షల కోట్ల రూపాయలు.
సంవత్సరానికి వడ్డీ 50,000 కోట్ల రూపాయలు కట్టుకుంటా ఉంటాం. ఇది వాళ్ళు సాధించినటువంటి ప్రగతి. పాదయాత్ర చేశారు, అటు చేశారు, ఇటు చేశారు. ప్రతి అడుగుకి వాళ్ళు 2 కుటుంబాలు నిరుపేద కుటుంబాలే. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఏమి సంపన్న కుటుంబం, గజవాడ గోపాల్ రెడ్డి, గజవాడ పాపిరెడ్డి లాంటి కుటుంబం కాదు, ఒక నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు కూడా చాలా నిరుపేద కుటుంబం, నాకు తెలుసు. వాళ్ళ ఇల్లు వాకిలు అన్నీ తెలుసు. అంటే ఒక్కొక్క అడుగు పెట్టారు పాదయాత్రలో, ఒక్కొక్క అడుగుకి ₹1 కోటి సంపాదించారు. ఎన్ని అడుగులు వేశారు అన్ని ₹1 కోట్ల సంపాదించారని తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు, అమిత్ షాలు 12 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ 12 సంవత్సరాల పరిపాలనలో ఏం సాధించారు? విపరీతమైన నిరుద్యోగం, విపరీతమైన ధరలు. మరి ఒకప్పుడు ₹175 ఉన్నటువంటి యూరియా కట్ట ఈ రోజు ₹1000. ఒకప్పుడు ₹370 ఉన్నటువంటి గ్యాస్ ఈ రోజు ₹1000 అయిపోయి. ₹60 ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ₹60 ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ఈ రోజు ₹120. పాలు, గుడ్లు, మందులు అన్ని ధరలు పెరిగిపోయినాయి. ధరలు పెంచారు, నిరుద్యోగాన్ని పెంచారు. ప్రతి నిరుపేదలో నిస్పృహ ఉంది, ప్రతి నిరుద్యోగిలో నిస్పృహ ఉంది, ప్రతి విద్యార్థిలో ఆందోళన ఉంది. ఇది దేశ పరిస్థితి. వీళ్ళిద్దరూ కలిసి అమిత్ షాలు, నరేంద్ర మోడీ గారి గురించి చెప్పక తప్పదు, నా డ్యూటీ చేయాలి. మోడీ గారు విద్యావంతులు కాదు కాదు కాదు. ఆయన చదువుకున్నది 4 తరగతులు, 1, 2, 3, 4, 1, 2, 3, 4. మరి ఆయనకి భారత రాజ్యాంగం చదవలేడు, చదవడు, అసలు ఏమీ తెలియదు. ఆయన అమిత్ షా ఏం చదువుకున్నాడో నాకైతే తెలియదు. వీళ్ళిద్దరు కలిసి భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని నేను ఖండిస్తున్నా. భారతదేశానికి అఖండతకు దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఆగస్టులో వాళ్ళు ఎప్పుడైనా ఈ కార్యక్రమాన్ని, భారత రాజ్యాంగం మార్పుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తే భారతదేశం 2 ముక్కలు కాక తప్పదు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంగా. మరి ఎలాగో అక్కడైంది తెలంగాణ, ఆంధ్ర లాగా 2 అయ్యేటువంటి మరి నష్టం ఉందని తెలియజేస్తూ, మరి ముత్తుకూరు మీరు ఎప్పుడు పోయారో లేదో తెలియదు, ముత్తుకూరులో పర్యావరణం చాలా ఇబ్బందికరంగా ఉంది. జిల్లా కలెక్టర్ గారు పక్కనే ఉన్నారు, వారికి తెలియజేస్తున్నా, ఒక్క రోజు పోయి ముత్తుకూరులో ఉండి రాయ్యా కలెక్టర్ గారు, IAS ఆఫీసర్ గారు అని తెలియజేస్తూ, అక్కడ ఆక్సిజన్ లేదు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఉన్నటువంటి పొగ, మరి బొగ్గు, వీటన్నిటితో పర్యావరణం ముత్తుకూరులో దెబ్బతింటా ఉంది. ముఖ్యంగా కాపులు, చివరిలో కాపులకు బలిజల గురించి ప్రస్తావించదలుచుకున్నారు. ఈ 2 కుటుంబాలు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను మొన్న ఈస్ట్ గోదావరికి వెళ్ళాను, వెస్ట్ గోదావరికి వెళ్ళాను. అందరూ కాపులు కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి కావాలని. ఈ ముఖ్యమంత్రిని మీరు కావాలనుకుంటే తెలుగుదేశంలో సాధ్యం కాదు కాదు కాదు. మరి వైసీపీలో అసలు కానే కాదు. ఏదైనా సాధ్యం కాంగ్రెస్ పార్టీలోనే. కాపు బలిజలందరినీ నేను ఆహ్వానిస్తున్నాను, హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను, రండి, కాంగ్రెస్ పార్టీలోకి రండి. మిమ్మల్ని ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రిని చేస్తాం. 29లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కటి మార్గంలో నడిపిస్తామని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. మీ ఆలోచన సబబే గాని న్యాయ వ్యవస్థ కూలిపోయింది తమ్ముడు, నీకు తెలీదు. ఈ రోజు వచ్చినటువంటి సైలెంట్ రెవల్యూషన్ విద్యార్థుల్లో ఎక్కడి నుంచి వచ్చింది? సుప్రీం కోర్టులో నుంచి వచ్చింది, ఒక ఆయన నోట్లో నుంచి వచ్చింది. నోటి మాటతో ఎక్కడ జనం అక్కడ కదిలిపోయారు. కాక్రోచ్ పార్టీలు మొదలైనాయి. కారణం గౌరవనీయులు జస్టిస్ సూర్యకాంత్ గారి నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు. నాకు ప్రజల పైన నమ్మకం ఉంది. అది పిల్లు కూడా మొదలుపెట్టింది నా ఫ్రెండు జస్టిస్ భగవతి. మరి ఆ రోజు పోస్ట్ కార్డు రాస్తే పిల్లు జరిగేది, ఈ రోజు పోస్ట్ కార్డుతో పిల్లులు జరగటం లేదు. ₹1 కోటి ఉన్నటువంటి మరి దినానికి తీసుకునేటువంటి కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు మాట్లాడితే ఆ మాటకి వాల్యూ ఉంది. కానీ పేదవాడికి న్యాయస్థానాల్లో
సందేహం లేదని మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఆ సమస్యలు సమస్యలకు పరిష్కారం ఈ 2029 దేశ ప్రధానమంత్రికే తెలీదు చట్టాల గురించి, భారత రాజ్యాంగాన్ని గురించి. మా సుబ్బారావు గారికి తెలిసి ఏం సాధిస్తాడో నాకైతే తెలియదు. సాధిస్తావయ్యా? ప్రజలకి రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల అవగాహన లేదు, వాళ్ళు పరిపాలన చేయడం కూడా తప్పదు. అందుకే కదా కొలాప్స్ అయిపోతా ఉండేది 12 సంవత్సరాల సంస్థానం. 1930 డిసెంబర్ 30వ తారీఖున ఆ రోజు నెల్లూరులో కార్లు లేవు, 2 కార్లు ఉన్నాయి. బుచ్చిరెడ్డిపాళెం అనే ఒక ఊర్లోను, ఎల్లాయిపాళెంలో 2 కార్లు ఉన్నాయి. పందిపాటి సుబ్బరామరెడ్డి అని ఆయన మహాత్మా గాంధీ గారిని నాయుడుపేట దగ్గర పోయి ఆయనే డ్రైవింగ్ చేసుకుంటా కార్లో తీసుకుపోయి ఎల్లాయిపాళెంలో రాత్రి పెట్టాడు. అక్కడ ఆ ఉండి 31వ తేదీ బయలుదేరి పక్క జిల్లాలకు వెళ్ళాడు. మహాత్మా గాంధీ గారు భారతదేశం అంతా స్వతంత్రం రాకముందు తిరుగుతూ 2 విషయాలు ప్రస్తావించాడు. ఒకటి దేశానికి స్వతంత్రం, రెండవది అంటరానితనం. మహాత్మా గాంధీ గారి ఆలోచనల ప్రకారంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాతగా అపాయింట్ చేయడం జరిగింది. మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన రాస్తున్నప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో 100 మంది ఉంటే ఆయన రాసే ప్రతి రాతకి అడ్డం పడ్డారు. అప్పుడు అంబేద్కర్, నీకు తెలియని రహస్యాన్ని తెలియజేస్తాను, అంబేద్కర్ గారు 2 సార్లు రాజీనామా పెట్టారు. ఒకసారి రాజీనామా పెట్టి అంబేద్కర్ గారి భార్య డాక్టర్ సవితా అంబేద్కర్ గారి ద్వారా, ఆ రోజు సెల్ ఫోన్లు ఏదీ లేవు, మరి నేరుగా రాజీనామా పత్రాన్ని పంపిస్తే నెహ్రూ గారు తీర్పూర్తి భవన్లో లేచి ఏమ్మా వచ్చారు అని అన్నాడు. మరి అంబేద్కర్ గారు రాజీనామా అనగానే ఆయన లేచి నిలబడి చించేసి ఆయన చెప్పాడు, ఇది నా ఆలోచన కాదమ్మా, మహాత్మా గాంధీ గారి ఆలోచన. అందరికీ ఇంగ్లీష్ వచ్చి ఉండొచ్చు కానీ అంబేద్కర్ గారు విజ్ఞులు, మేధావుల్లో మేధావి, ప్రపంచ మేధావి, ఆయనే రాయాలన్నాడు. కాబట్టి దయచేసి విరమించుకోండి అమ్మా అంటే ఆమె చెప్పుకొచ్చింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎవరు వాళ్ళు ఒప్పుకోవటం లేదు ఈయన రాసే రాతలకి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పాడు జవహర్లాల్ నెహ్రూ గారు, అది నా బాధ్యత, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి మెంబర్లందరినీ నేను సంతృప్తి పరిచి ఆయన రాసిన రాజ్యాంగానికి ముద్ర వేయిస్తానని చెప్పి అప్పుడు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. ఆ రాజ్యాంగం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పోయి అమిత్ షా రాజ్యాంగం రాబోతుందని తెలియజేస్తారు.